తెలుగు సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనల నేపథ్యంలో రాజకీయాలు తెరపైకొస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి మరో 2 రోజుల్లో సీఎం చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలవాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజుని రంగంలోకి దింపింది. అమెరికా నుంచి వచ్చిన దిల్ రాజుని పిలిపించిన సీఎం రేవంత్ రెడ్డి తాజా ఘటనలపై ఆయనతో చర్చించారు. సినీ పరిశ్రమ మనుగడ కోసం, అభివృద్ధి కోసం చేయాల్సినంత సాయం చేస్తామంటూ దిల్ రాజుకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక 2 రోజుల్లో సినీ పరిశ్రమ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కావాలని నిర్ణయించారు. ఎఫ్డీసీ ద్వారా అన్ని రకాల పరిశ్రమలకు అండగా ఉంటానని రేవంత్ రెడ్డి దిల్ రాజుతో అన్నారు. రేవంత్ రెడ్డితో మీటింగ్ తర్వాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ని పరామర్శించారు. భార్య రేవతిని కోల్పోయిన శ్రీతేజ్ తండ్రి భాస్కర్ని కలిసి మాట్లాడారు. భాస్కర్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భాస్కర్కి ఆసక్తి ఉంటే ఇండస్ట్రీలోనే ఉపాధి చూపిస్తామని దిల్ రాజు చెప్పారు. 2 days అయిందంట వెంటిలేటర్ తీసిన తర్వాత రికవర్ అవుతున్నాను. సో బాయ్ కాబట్టి, చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. గాడ్ గ్రేస్, వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలోనే పోతుంది. అది ఒక్క నిమిషం. ఇలాంటివి జరగడము దురదృష్టం. ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి, మరి ఎప్పుడు జరగవు కదా. అప్పుడప్పుడు ఎవరు కావాలని చేయరు. సిచ్యువేషన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఎవరైనా కావాలని చేస్తారు. వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు. దిల్సుఖ్ నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు. అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందడానికే వస్తారు. దురదృష్టం ఇలాంటి సంఘటన జరగడం. ఇలాంటి సంఘటన చేయాలని ఎవరు చేయరు. జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా చూసుకొని చేయాల్సిన బాధ్యత పౌరులుగా మా పైన వచ్చి ఇప్పుడు సీఎం గారిని కలిశాను. సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్తాను. తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను, ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్గా. కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను. అదే నాకు. సో భాస్కర్ ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలో తీసుకొచ్చి ఆయన పర్మనెంట్గా కూడా ఒక జాబ్ ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు. సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి, నెక్స్ట్ అయిన డాటర్ కూడా ఉంది, 7 years పాప, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రీ, గవర్నమెంట్. ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. సీఎం గారు ఒకటే చెప్పారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని దిల్ రాజు అన్నారు. కావాలని ఎవరు ఇలాంటి ఘటనలకే పాల్పడరని దిల్ రాజు విశ్లేషించారు. అల్లు అర్జున్ని కూడా కలిసి మాట్లాడతానని దిల్ రాజు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు లైవ్ ద్వారా. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం తెలంగాణలో ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యవహారం, పుష్ప 2కి సంబంధించినటువంటి వ్యవహారం అయితే ప్రస్తుతం హాట్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫిల్మ్ ఫెడరేషన్కి సంబంధించి చైర్మన్గా దిల్ రాజుని నియమించిన తర్వాత మొదటిసారిగా ఆయన అమెరికా నుండి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమైన సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా తాజాగా పుష్ప 2కి సంబంధించి రేవతి చనిపోవడం, దీనికి సంబంధించిన ఈ సంఘటన పైన ప్రధానంగా జరుగుతున్నటువంటి తాజా అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డితో ప్రధానంగా దిల్ రాజు చర్చించడం జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారంతా కూడా ఏపీకి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలవాలి, అక్కడికి సినిమా పరిశ్రమను తరలించాలనేటటువంటి వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అలర్ట్ అయిందనే చెప్పాలి. దానిలో భాగంగానే దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం. ఈ భేటీలో ప్రధానంగా
సినీ పరిశ్రమకు కావాల్సినటువంటి సహకారాన్ని అంతటిని కూడా ప్రభుత్వం అందిస్తుంది, అండగా ఉంటుంది. మీరు ఎవరు కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా దిల్ రాజుకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒకవైపు అల్లు అర్జున్కి సంబంధించి పుష్ప 2 సందర్భంగా రిలీజ్ సమయంలో రేవతి చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆయన కుమారుడు ప్రస్తుతం చావు బతుకుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే పోలీసులు కేసులు నమోదు చేశారు. అరెస్టుల వరకు వెళ్ళాయి, జైలుకి వెళ్ళినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. ప్రస్తుతం ఈ రోజు కూడా అల్లు అర్జున్ ముఖ్యంగా కోర్టులో కేసు ఉన్నటువంటి సమయంలో అల్లు అర్జున్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ రోజు కూడా చిక్కడపల్లికి సంబంధించినటువంటి పోలీసులు విచారించినటువంటి అంశాన్ని కూడా మనం ప్రస్తుతం చూసాం. దీనికి సంబంధించి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి నేను వారధిలాగా ఉంటాను. ముఖ్యంగా సినీ పరిశ్రమ ఎవరు కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం నుంచి మనకి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు అందుతాయంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మరొక 2-3 రోజుల్లోనే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలందరినీ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతానంటూ కూడా దిల్ రాజు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.